హలో ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. చాలా రోజులైంది కదండి గ్యాప్ ఇచ్చేసాను. సో దాన్ని కవర్ చేయడానికి నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే తమిళనాడు స్పెషల్ సాంబార్ వడ అండి. మనం మినపగారాలని కూడా అంటుంటాం కదండి. అది ఎలా చేయాలో చూద్దామా. అలాగే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గారెలు టేస్టీగా క్రిస్పీగా కావాలనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను ఇక్కడ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇక్కడ కందిపప్పుని ఒక 1 అవర్ పాటు ముందుగా నానబెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇంకా క్లోజ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. అలాగే మనం ముందుగానే విజిల్ పెట్టకూడదండి. ఇలా స్టీమ్ వచ్చిన తర్వాత కనుక విజిల్ పెట్టినట్లయితే మనకి విజిల్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పప్పు ఉడికేలోపు ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు సరిపడా ఉడికిన తర్వాత అలాగే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పప్పుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే పోపు దినుసులు, ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని దూరగా వేయించుకోండి. అలాగే ఒక 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. మీకు కారంకి సరిపడంత వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకొని దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్ని కూడా దూరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలంటుందండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని, మనము పసుపు వచ్చేసి పప్పు ఉడికించేటప్పుడే వేస్తుంటాం కదండి, కొద్ది పచ్చివాసన వచ్చినట్లుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వేసినట్లయితే మీకు పచ్చివాసన కూడా రాదు. అలాగే మెయిన్ మనకి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పప్పుని మనం ఇందులో వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత వాటర్ని వేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్కసారి పొద్దున లేవగానే నానబెడతాం కదండి, అలా చేసినట్లయితే గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా ముందు రోజు నైటే నానబెట్టుకుంటే మనకి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తాయి. అలాగే ఇందులో ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, నేను ఇక్కడ మిరియాలు వేస్తున్నానండి. తమిళనాడులో అంతే కదండి, పచ్చిమిర్చి కన్నా ఎక్కువ మిరియాలే వేస్తారు కాబట్టి నేను ఇక్కడ మిరియాలని కచ్చాపచ్చాగా ఇలా వేసుకుంటున్నాను. అలాగే వేసుకున్నట్లయితే మనకి పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మనకు గారెలు వేసుకోవడానికి తడుపుకోవడానికి చేతిలోకి ఒక గిన్నెలో నీళ్లు కూడా తీసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూడడానికి ఒక చిన్న గారెని తీసి వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా చేతిలోకి నీళ్లు తడుపుకుంటూ మనం చేసి పెట్టుకుంటే గారెల పిండిని తీసుకొని మధ్యలో చిల్లు పెట్టుకొని మనం వేసుకున్నట్లయితే మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. మనం చేతికి నీళ్లు తడుపుకుంటున్నాం కాబట్టి చేతిలో అంటుకోకుండా పడిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తుంటారు కదండి, నాకైతే ఇలానే అలవాటు కాబట్టి నేను ఇట్లానే చేస్తుంటాను. ఈజీగా కూడా వచ్చేస్తే మనము ఇలా చేతిలో నీళ్ళు తడుపుకోవడం వల్ల ఏంటంటే ఇట్లా చేతికి గారెలు అంటుకోకుండా పడిపోతుంటాయి అన్నమాట. ఈజీగా ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫస్ట్ వేసుకున్న వెంటనే గరిట పెట్టకండి, మనకి గారెలు విరిగిపోతాయి. కాబట్టి 1 సెకండ్ పాటు అది కుక్ అయిన తర్వాత మెల్లగా గరిటతో తీసుకొని ఇటు అటు తిప్పుకుంటూ
మనం రెండు వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో గారెలు, రౌండ్గా హోటల్లో ఉన్నట్లే ఉన్నాయి కదండి. కాకపోతే ఇంకా పెద్ద సైజులో వేస్తారనమాట. నేను ఇక్కడ మీడియం సైజులో వేస్తున్నాను పిల్లల కోసం. ఇంకా చేసినా కూడా వాళ్ళ కోసమే కదండి చేసేది. ఇంకా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది వాడ సాంబార్లోకి అయితే సూపర్ ఉంటుందండి నిజంగానే. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.